తర్వాత కన్నడ సినిమా స్థాయిని మరో మెట్టెక్కించిన సినిమా కాంతారా. రీజనల్ కథ నేషనల్ లెవెల్లో కనెక్ట్ అయితే రిజల్ట్ ఏ రేంజ్ లో ఉంటుందో చూపించింది ఈ మూవీ. అయితే ఈ సినిమా సీక్వెల్ విషయంలో మాత్రం వరుస విషాదాలు యూనిట్ తో పాటు ఫ్యాన్స్ ని కూడా కలవరపెడుతున్నాయి. కాంతారా ఘన విజయం సాధించడంతో పార్ట్ 2ను అనౌన్స్ చేశారు మేకర్స్. తొలి భాగంలో వచ్చిన కథకు ముందు ఏం జరిగింది అన్న లైన్తో కాంతారా చాప్టర్ 1ను పట్టాలెక్కించారు. భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను ప్లాన్ చేశారు. అక్కడి వరకు బాగానే ఉన్నా అసలు సమస్య ఆ తర్వాతే మొదలైంది. షూటింగ్ కోసం అడవిని నాశనం చేశారన్న విమర్శలతో షూటింగ్కు బ్రేక్ పడింది. తిరిగి షూటింగ్ మొదలైన కొద్ది రోజులకే గాలివానకు భారీ సెట్ ధ్వంసమైంది. ఈ ఘటనలో కొంతమంది గాయపడ్డారు. తర్వాత జూనియర్ ఆర్టిస్టులతో షూటింగ్ వెళ్తున్న బస్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మంది ఆర్టిస్టులు గాయపడ్డారు. రీసెంట్గా కేరళలో షూటింగ్ జరుగుతుండగా ఓ జూనియర్ ఆర్టిస్ట్ సౌపర్ణికా నదిలో ఈతకు వెళ్లి చనిపోయారు. జూనియర్ ఆర్టిస్ట్ మరణం మర్చిపోకముందే యూనిట్ కు మరో షాక్ తగిలింది. Welcome to Saptagiri NPS University. Admissions open for BE, BCA, MBA and MCA for the academic year 2025-26. Enroll now. సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న రాకేష్ పూజారి అనే వ్యక్తి గుండెపోటుతో మరణించారు. షూటింగ్ మధ్యలో రాకేష్ మరణం సినిమా మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. గతంలో హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టిని పంజుర్లీ దేవర హెచ్చరించింది ఈ ప్రమాదాల విషయంలోనే అని భావిస్తున్నారు ఇండస్ట్రీ జనాలు. దర్శనానికి వెళ్లిన రిషబ్ను నువ్వు ప్రమాదంలో ఉన్నావంటూ హెచ్చరించారు పంజుర్లీ. ఇక మీదట ఇలాంటి దుర్ఘటన జరగకుండా చిత్ర యూనిట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో